హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము కోరల్ డ్రాలో సెలక్షన్స్ టూల్స్, అందులో సెలక్షన్స్ టూల్స్ మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ టూల్స్ అనమాట ఇక్కడ ఉంటాయి. చూడండి, పిక్ టూల్, ఫ్రీ హ్యాండ్ ట్రాన్స్ఫార్మ్ టూల్, ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్, ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ 3 టూల్స్ యూజ్ చేస్తాము. ఎక్కువగా పిక్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ వీడియోలో పిక్ టూల్ గురించి ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సపోజ్ ఫస్ట్ ఒక స్క్వేర్ని డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు మనం పిక్ టూల్ని సెలెక్ట్ చేసాం. సో పిక్ టూల్ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిందన్నమాట. సపోజ్ చూడు, ఇప్పుడు సెలెక్ట్ చేయాలి ఆబ్జెక్ట్ అన్నప్పుడు క్రసర్ని తీసుకొచ్చి ఈ ఆబ్జెక్ట్ మీద లెఫ్ట్ క్లిక్ చేసామంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయినట్టు అన్నమాట. మనకు అవి ఎలా తెలుస్తుందంటే ఇలా ఈ స్క్వేర్ చుట్టూ మనకు ఈ బ్లాక్ స్క్వేర్స్ వస్తాయి. చూడండి, బ్లాక్ స్క్వేర్స్, వీటినే హ్యాండిల్స్ అంటారనమాట. ఇప్పుడు చూడు, దీని మీద క్రసర్ పెట్టినప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ క్రసర్ పెట్టినా మనకు యారో మార్క్ ఇట్లా యారో మార్క్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోవడం, మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ అవుతుందని మనకు అర్థమవుతుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ని ఎంచుకోవడం దీన్ని. ఓకే, ఇప్పుడు సరే మన గ్రూప్లో ఉన్నాయనుకుందాం. సపోజ్ గ్రూప్లో ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఇక్కడ ఒక 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఒకటి ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సరే, దీన్ని కలిపి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు షిఫ్ట్ కీని పట్టుకోవాలి. షిఫ్ట్ కీని పట్టుకొని ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు స్టేటస్ బార్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి అన్నది మనకు చూపిస్తుంది అనమాట. ఇదే మనం చెప్పింది స్టేటస్ బార్. ఎందుకంటే స్టేటస్ బార్లో మనం ఎన్ని సెలెక్ట్ చేసాము అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇంకొకటి సెలెక్ట్ చేశాను, 3 ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి 3 ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ 4 సెలెక్ట్ చేశాను. సో 4 ఆబ్జెక్ట్స్. ఓకే, తర్వాత అలా కాకుండా ఇప్పుడు ఇంకా ఇంకో విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ 4ని మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు పిక్ టూల్ని తీసుకొని ఇక్కడ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా డ్రా చేసామంటే స్క్వేర్ వచ్చేది చూడండి. మౌస్ రిలీజ్ చేసామంటే 4 ఆబ్జెక్ట్స్, ఇక్కడ నుండే 4 ఆబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఎన్ని సెలెక్ట్ అయ్యాయి అనేది కూడా చూపిస్తుంది. ఓకే, ఇట్లా విడివిడిగా ఉంది, ఇక్కడ గ్రూప్లో లేవు అనమాట. ఓకే, ఈ విడివిడిగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్స్ని మనము ఇలా సెలెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇలా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా స్క్వేర్ని డ్రా చేసామంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. లేదు, ఈ విధంగా మనం ఈ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా స్క్వేర్ని డ్రా చేస్తాం. సరే, ఓకే, సింపుల్. ఇట్లా ఒకటి కావాలన్నప్పుడు ఒకటిని సెలెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఈ 3 ఆబ్జెక్ట్స్ని లేదంటే ఈ 3 ఆబ్జెక్ట్స్ని నాకు సెలెక్ట్ కావాలి, ట్రయాంగిల్, స్క్వేర్, యారో. ఓకే, అప్పుడు మనం యూజ్ చేసే టూల్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ టూల్ అనమాట. ఇది ఎలా అంటే ఇలా డ్రా చేసేప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. ఓకే, చూడండి. ఓకే, అలా చేసాం, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అట్లా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ గ్రూప్ ఇప్పుడు ఇవి విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసాం. సపోజ్ ఇవే గ్రూప్లో ఉన్నాయి అనుకుందాం.
ఇవి వచ్చేసి ఫుల్ గ్రూప్లో ఉన్నాయి, మొత్తం నెస్టెడ్ గ్రూప్లో ఉన్నాయన్నమాట. ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూపు, ఇవన్నీ కలిపి ఒక గ్రూపు. సో 3 అన్నీ కలిపి 6 ఒక గ్రూప్లో ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉన్న గ్రూప్లో ఉన్నప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కంట్రోల్ క్లిక్ చేయాలి. కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఏదో ఒక ఆబ్జెక్ట్ని, ఇది ఒక గ్రూప్. చూడండి ఈ 3 సెలెక్ట్ అయ్యాయి. స్టేటస్లో చూడండి, చైల్డ్ గ్రూప్, ఆబ్జెక్ట్స్, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, చైల్డ్ గ్రూప్ అని చూపిస్తుంది ఇక్కడ స్టేటస్ బార్లో. ఓకే, స్టేటస్ బార్లో చైల్డ్ గ్రూప్ అని చూపిస్తుంది. అలా ఇప్పుడు చూసామంటే ఇందులో ఒక గ్రూప్ 2 గ్రూప్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ గ్రూప్లో ఇక్కడ ఏం చూపిస్తుంది, 2 గ్రూప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో అని. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంట్రోల్ ఆల్ట్ 2 ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కంట్రోల్ మాత్రం సెలెక్ట్ చేస్తే గ్రూపులు మాత్రమే సెలెక్ట్ అవుతాయి. చూడండి, అది కాకుండా ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రౌండ్ షేప్లోకి వచ్చేసాయి. అలాగే సెలెక్ట్ ఆల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, గ్రూప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ చేసినప్పుడు, సో దాన్ని ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, పిక్ టూల్తో ఈ మన ఉపయోగాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇదే ఆబ్జెక్ట్ని మనము సైజ్ చేయాలి అనుకున్నప్పుడు, సైజ్ పెంచాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ కార్నర్ హ్యాండిల్ని పట్టుకొని లాగితే ఇలా అలా పెరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా పెరుగుతుంది, ప్రపోర్షనల్గా. ఓకే, గ్రాడ్యువల్గా ఇలా అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలా కావాలనుకున్నప్పుడు ఇలా కూడా మనం షేప్ని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఒక కంట్రోల్ పట్టుకున్నాం అనుకోండి, కంట్రోల్ పట్టుకొని ఇలా షేప్ చేస్తే డబల్ అవుతుంది. సపోజ్ ఇది వచ్చేసి 3/3 అనుకుందాం, 3/3 ఇంచ్ అనుకున్నాం. కంట్రోల్ పట్టుకొని ఇలా లాగామనుకోండి, దాదాపు డబల్ అయింది, దానికి డబల్ అయింది. ఓకే, అలాగే కంట్రోల్ పట్టుకొని ఇలా లాగామనుకోండి, ఇలా డబల్ అవుతుంది. మనకు డబల్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా డబల్ అవుతుంది. ఓకే, ఇంకొకటి, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి క్లిక్ చేసామనుకోండి, చూడండి కార్నర్స్ ఈ సైడ్ దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట మనం, రొటేట్. సో నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా లాగామనుకోండి, సెంటర్ పాయింట్ నుంచి మనం సైజ్ పెరుగుతుంది, తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు క్లిక్ చేసాం, సో కార్నర్స్ యొక్క ఇవి మారిపోయాయి, కార్నర్స్ యొక్క సింబల్స్ మారిపోయాయి. ఇక్కడ చూడండి యారో కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అది సెంటర్ పాయింట్ కనపడుతుంది కదండి మనకు, సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇది ఇలా రొటేట్ అవుతుందన్నమాట. అదే కంట్రోల్ ప్రెస్ చేసామనుకో, కంట్రోల్ ప్రెస్ చేస్తే 15 degrees అక్కడ చూడండి మనకు అక్కడ పెరుగుతూ ఉంటుంది. యాంగిల్ 90 degrees తిరిగింది, ఇది 0. ఓకే, ఇట్లా కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు 15 degrees చేంజ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత షేప్ చేయాలనుకున్నాం, దీన్ని చూడండి ఇలా పెట్టుకొని చేస్తే మనకు ఇలా మనకు కావాల్సినట్టు ఇట్లా ఈ షేప్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా షాడో లాగా వేయాలనుకున్నప్పుడు మనం ఇలా షాడో ఇచ్చుకోవచ్చు. జస్ట్ అట్లా షాడో, దేనికన్నా లేదు మనం ఏదన్నా మన చూడండి ఇప్పుడు ఇలా మనకు ఒక టెక్స్ట్ ఉంది అనుకుందాం, టెక్స్ట్. ఓకే,
టెక్స్ట్ ఉందనుకుందాం. జస్ట్ ఇటాలిక్‌గా కావాలనుకున్నప్పుడు అలా స్క్యూజ్ చేసామనుకోండి, ఇటాలిక్ లాగా మనకు కనబడుతుందనమాట. ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్. ఇప్పుడు ఇలాగా మనకు ఉన్నప్పుడు మనకు ఓన్లీ స్క్వేర్ కావాలి అని స్క్వేర్స్‌కి మాత్రమే డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలి. సర్కిల్స్‌కి, స్టార్స్‌కి అన్నప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలి అంటే చూద్దాం. ఇక్కడ చూడండి పాలిగాన్. సపోజ్ పాలిగాన్‌ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ సెర్చ్ బార్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్స్‌లో ఇక్కడ సెర్చ్ ఉంటుందన్నమాట. ఇక్కడ పాలిగాన్ చూడండి, మనం జస్ట్ క్లిక్ చేయగానే ఎన్ని వస్తాయన్నమాట. ఈ పాలిగాన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసామంటే ఓన్లీ పాలిగాన్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు పిక్ టూల్‌తో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. వాటి కలర్ ఇవ్వచ్చు పక్కకి తీసుకొని. సెలెక్ట్ చేసినా అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయన్నమాట. ఓకే. అలాగే స్క్వేర్ ఉంది. స్క్వేర్ కానీ మనం ఇంకా నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఏనా చూడండి, రెక్టాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ అయినాయి. మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత వాటి కలర్ అక్కడి నుంచి కలర్ బ్లాక్ లేదా చూడండి చేంజ్ అయిపోతుంది. వాటికి మాత్రమే మనం గ్రీన్ కలర్ ఇచ్చాం. ఇలా చేయాలనుకున్నప్పుడు ఈ విధమైన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుంచి కూడా మనం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సిరీస్ మనం నేర్చుకుంటూ అలా నెక్స్ట్ వీడియోలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క టూల్ గురించి తెలుసుకుంటేనే మనం ఈ సాఫ్ట్వేర్ని బాగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని మన ఆడియో టెక్నీషియన్లకి ఏంటి ఉపయోగం అంటే ఫ్రంట్ ప్యానెల్స్ని బాగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం ఈ సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ ఈ సిరీస్గా మనం పూర్తిగా మనం వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.